మీ మల్లెపల్లి నరసింహులు ఇప్పుడు ఈ వార్త చూస్తే మనము నిజంగా ఎంత బాధేస్తుందంటే గురుకుల హాస్టళ్లలో ఎంత దయనీయమైన పరిస్థితి చేరుకున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలు ఎట్లుండే, ఇప్పుడు ఎంత హీనంగా తయారైపోయింది. నిన్న గురుకుల ఎక్కడిది అంటే శంషాబాద్ మండలంలోని పాలెమాకురు అనే గ్రామంలో గురుకులలో, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకులు అనే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని చెప్పేసి నిన్న రోడ్డు పైకి ఎక్కిరారు. రోడ్డు పైకి ఎక్కితే వాళ్ళకు ఒక ధర్నా చేసిర్రు. కూర అడిగితే కళ్ళల్లో కారం కొట్టిరంట, కారం పొడి కొట్టిరంట. ఇది ఎక్కడ వ్యవస్థ? ఎక్కడ ఉన్నాము? గురుకులాల ఎవరు చదువుతారు? గురుకులాలలో ఉన్న పిల్లలు గురుకులాల్లో ఎందుకు చదువుతారండి? ఆర్థికంగా ఉన్న పిల్లలు, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు గురుకులాల్లో చదువుకుంటారు. వాళ్ళ చదివించుకోవడానికి స్తోమత లేక తల్లిదండ్రికి ఇబ్బంది పడి వాళ్ళను హాస్టల్లో వేస్తారు. ఆడబిడ్డలకు ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళకి బాత్రూమ్ లేవు. ఒక్కసారి వీడియో చూద్దాం మనం. ఆ పిల్లల బాధలు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి, ఎట్లా చెప్తున్నారు. అమ్మ ఆమెకి ఇస్తుంది తాగడానికి రాదా? చెప్పాలా? మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి సంగతి నేను అవసరం వేరే కేజీ చెప్తున్నా. ఆ యశోస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా బడ్జెట్ లేకపోతే మీకు చిన్నవాడు పెట్టాలా? ఎన్ని వస్తాయి పైసలు? వస్తాయమ్మా, వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ అన్నాక కొంచెం అడ్డేట్ అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అడ్డేట్ అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. అరే ఏ మేడం రా మేము కులంతో దూషించారు? ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు, మీరు కులాల్లాగా చూస్తుంది చాలా సార్లు. ఎస్సీ ఎస్సీ అన్ని చూసి స్మెల్ అవుతుంది అన్ని అంటారు. ప్రతిసారి అంటే అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామని పైపు నూనె పెట్టి కొట్టి చూడండి మనం ఎక్కడున్నాం. మనం ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు రాష్ట్రంలో. రేపు వీళ్ళు దేశానికి భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఆడపిల్లలు. మరి ముఖ్యమంత్రి గారేమో హైడ్రా మీద చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేదు. మరి గురుకుల కమిటీ ఉన్నది. ఆ కమిటీ ఏం చేస్తున్నది? ఆ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్కి వస్తుంది శంషాబాద్. ఆ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారేమో ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో దుంకుతాడు, ఆయన ఆస్తులు కాపాడుకుంటాడు. మన కాంగ్రెస్ పార్టీలో కలిసిండు. మరి ఇట్లాంటి పరిస్థితి ఆయనకు పట్టించుకోడు. మంత్రులు అయితే ప్రాజెక్టుల మీద, త్రిబుల్ మీద, రివ్యూలు, మీటింగ్లు ఎందుకు పట్టించుకుంటలేరు అంటున్నా నేను. కూర అడిగితే కళ్ళల్లో కారం కొడతారా? ఎక్కడున్నదండి వ్యవస్థ? ఏంది ఎక్కడున్నది? ఒకప్పుడు గత ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో గురుకులాల కోసం పోటీపడి జైన్ చేసి చదివించిన పరిస్థితి. సీట్లు రాక ఎమ్మెల్యేల కాడ, మంత్రుల కాడ రికమెండేషన్. ఇప్పుడు ఏమైంది? పురుగులు అన్నం పెడుతున్నారంట, కూరలు లేవంట, కారం పడుతుంది తింటున్నారంట. ప్రభుత్వం ఏం చేస్తున్నది? మంత్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళకు పెట్టే బడ్జెట్ లేదా? విద్య వైద్యమే కదా మనం ఈ పరిరక్షించుకోవాల్సింది. ఇదే ఇంపార్టెంట్ కదా. అది కాకుండా మీరు త్రిబుల్ ఆర్ మీద, హైడ్రా మీద పెట్టిన ఫోకస్, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఆడపిల్లలకు బాత్రూములు లేవంట. వాళ్ళకు గురుకులాలలో బాత్రూములు లేవు. మాకు ఒక టీచర్ శాంతి ఎవరో చెప్తున్నారు, శాంతి మేడం అంట, కులం పేరున దూషిస్తారండి. కట్టెకు నూనె పెట్టి అంట కొడుతున్నారంట. అడిగితే రిటర్న్ అడిగితే ఒక జిల్లా అధికారి వచ్చి ఏం చెప్తుంది అక్కడ? సుజాతన్ అంటే జిల్లా అధికారి. ఆమె వచ్చి బడ్జెట్ లేదు, మేమేం చేయాలి? వాళ్ళు చేసేవాళ్ళు అప్పులు చేసి చేస్తున్నారు, మేమేం చేయాలి? ఉన్నది పెట్టుకొని తినండి మూసుకొని అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. ఒక జిల్లా అధికారి ఆ విధంగా మాట్లాడేది. మంత్రులారా, అధికారులారా, ఓ కలెక్టర్లారా, నోరు మీరు ఆలోచన చేయండి.
ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎగ్జాంపుల్. అన్ని గురుకులాలలో ఇదే పరిస్థితి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 250 ఉన్న గురుకులాలను 1000 గురుకులాలు చేశారు, 1000 పైకి గురుకులాలు చేశారు. దానికి ఐపీఎస్ మన ప్రవీణ్ కుమార్ సార్ని ఇన్ఛార్జికి ఇచ్చి మొత్తం గురుకులాలను అద్భుతమైన విద్యను అందించే విధంగా, గురుకులాలు అంటే అన్ని క్యాస్ట్, ఒక్క బీసీ ఎస్టీ మైనార్టీ కాదు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా మా పిల్లలు గురుకులాలు చదువుతారు, ప్లీజ్ సీట్ ఇప్పించండి అని ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర తిరిగిన సందర్భాలు చూసినాం. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, గురుకులాలు చితకబడిపోతుంది. ఇంకా పాఠశాలలు అయితే అధ్వానమైన పరిస్థితులకు చేరుకున్నాయి తెలంగాణలో. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు విన్నపిస్తా ఉన్నాం మేము, తక్షణమే ఈ శంషాబాద్ మండలంలో జరిగింది. ఆ పిల్లలు ఎంత ఆవేదనతోని, వాళ్ళు ఎంత ఆవేదన, వాళ్ళ కడుపు కాలితే వాళ్ళు ఆ పరిస్థితికి వస్తారండి. నోరిప్పి చెప్తున్నారు, మాకు అన్నం లేదు కడుపులా, మేము ఎట్లా చదువుకోవాలి, మా అమ్మ నాన్నకు చదువుకునే పరిస్థితే లేదు, అందుకని మమ్మల్ని హాస్టల్లో ఇస్తే ఈ పరిస్థితి మేము ఏం చేయాలని ఏడుస్తున్నారు. అడిగితే కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మనం అది ఇది అని గొప్పలు చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ అది ఇది అని. ఇగో భవిష్యత్ కోసం రేపు నిలబడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ప్రభుత్వం ఏం చేస్తున్నారు. ఎవరు చదివిస్తారు గురుకులాల్లో? 3 పూటలు తిండి లేని కుటుంబకులే గురుకులాల్లో జాయిన్ చేస్తారు. ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకా తదితరుల వాళ్ళకి ఇదే అండి దుస్థితి. ఇదే ఆ దుస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే, మీరు గతంలో కేసీఆర్ గారు ఎట్లా నడిపించిండు గురుకులను, మీరు ఆ విధంగా నడిపించకుంటే ప్రమాదం. తక్షణమే విద్యాశాఖను నిర్వహించే విద్యాశాఖ మంత్రి పెట్టండి, లేకుంటే దాని మీద ఒకటి రివ్యూ చేయండి. తక్షణమే మీరు లేదా ఎవరిని ఒక లోకల్ మంత్రిని పంపించి ఒక విజిట్ చేయండి. సిఎస్ గారు గమనించండి, మీ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. ఇట్లాంటి పరిస్థితి అన్ని గురుకులాలు తెలంగాణలో ఉన్నది. మీరు తక్షణమే డెంగ్యూ వ్యాధి వచ్చి, వైరల్ ఫీవర్లు వచ్చి చూస్తున్నాం కదా హాస్పిటల్లో ఎంత అల్లాడిపోతున్నారు జనాలు. అది పట్టించుకుంటలేరు. తినే ఫుడ్లో పురుగులు వస్తున్నాయంటే అది పట్టించుకుంటలేరు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదంలో పడబోతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే మేల్కోండి. ఇగో ఇట్లాంటి పిల్లల భవిష్యత్తును కాపాడండి. దేశ భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలి, అవసరం, వాళ్ళు మన దేశానికి మన రాష్ట్రానికి అవసరం. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, తక్షణమే వీరిపైన రివ్యూ చేయండి ముఖ్యమంత్రి గారు. ఇది చాలా ప్రమాదం. ఇది నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు.